ఆగస్టు 5, 6 తేదీల్లో జరగబోయే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఉమ్మడి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆది మల్లేశం పటేల్. కరీంనగర్ తెలంగాణ చౌక్లో చలో ఢిల్లీకి సంబంధించిన వాల్ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో పార్లమెంట్ ముట్టడి జంతర్ మంతర్ వద్ద ధర్నా కార్యక్రమానికి లక్షలాది మందిగా తరలి రావాలని పిలుపునిచ్చారు. చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడంతో పాటు బీసీ కులగణన చేయాలన్నారు. దేశంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. బీసీ చలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు తెలంగాణ చౌకలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగినది. ఇట్టి పిలుపు మేరకు మా గౌరవ పెద్దలు, జాతీయ పార్టీ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా నుండి రేపు ఆగస్టు 5వ తారీఖు, 6వ తారీఖు జరగబోయే పార్లమెంటు ముట్టడి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. బీసీలు అంటే మీకు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మోదీ ప్రభుత్వాన్ని కానీ, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రెవెన్యూ ప్రభుత్వాన్ని కానీ ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నాం. బీసీల సత్తా ఏందో చూపిస్తామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. బీసీ సంఘం తరఫున ఈ సమావేశానికి విచ్చేసినటువంటి సీతారాజు గారు కానివ్వండి, అనిల్ గారు కానివ్వండి, కన్నమ్మ గారు కానివ్వండి, చారి గారు కానివ్వండి, విద్యార్థులు యువజన సంఘం నుంచి వచ్చినటువంటి బీసీ సంక్షేమ సంఘం, యువజన సంఘం, మహిళా సంఘం, జాతీయ సంఘం అందరికీ ఇక్కడ విచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటూ జై బీసీ. నా పేరు ఆది మల్లేశం పటేల్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు, కరీంనగర్.